అటు నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. లేదు మేము భయాన్ని దృష్టికి చూపించాలనుకుంటున్నాం. ఈ జిల్లాకి కూడా, నెల్లూరు జిల్లాలో కూడా, ఇంక్లూడింగ్ చాలామంది చెప్తారు రాయలసీమ ఫ్యాక్షన్ చేసినా కూడా గేటు బయట జరిగినాయే కానీ ఫ్యాక్షన్ మాటలు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ ఇళ్లల్లోకి వచ్చి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం మేము. నిన్న ప్రసన్నన్న లేడు, కానీ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ప్రసన్నన్న గారి తల్లి ఉన్నారు. దాదాపు 80 పైచీలకైన వయసు పడిపోయిన పెద్దామె. 200 మంది మీరు కత్తులతో గడ్డపారలతో సుత్తులతో వెళితే ఆ వయసులో షాక్కు గురయ్యో లేకపోతే ఇంకొకటి ఏమైనా అయ్యో ఆమెకి ఏమైనా ప్రమాదం జరుగుతుంటే ఎవరు బాధ్యులు? దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో 150 మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే. ఈరోజు మా వాళ్ళని వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసులో, అటెంప్టివ్ మర్డర్ కేసులో పెడుతున్న మీరు ఈరోజు ఒక డైరెక్ట్గా ప్రోద్బలం చేసి ఈరోజు చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? ఈరోజు ఆయన ఉంటే ఖచ్చితంగా అదే కదా జరిగేది. తప్పకుండా పోలీసు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. ప్రజలు చూస్తూ ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్లాంటివి జరిగినాయా లేదా అనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే మేము ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు. ఒక మహిళగా నువ్వు సంవత్సరం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా మాట్లాడచ్చు, అవినీతిని ఏదైనా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, పిహెచ్డీలు అనొచ్చు, రకరకాల మాట్లాడచ్చు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ మాట్లాడితే ఒక మహిళను అగౌరవపరిచినట్ట అని అడుగుతాం. కాబట్టి ఇది ఖచ్చితంగా మేమందరం ఒకటి అడిగేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటూ తప్పకుండా దీని మీద జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇట్లాంటి వాళ్ళని సేవ పేరుతో మాకు డబ్బులున్నాయి ఏమన్నా అంటే మేమేమన్నా కరువులు అడక తింటున్నారా మేము మాట్లాడితే, ఈ రాష్ట్రంలోనే అత్యధిక ధనికుడు అని చెప్పి మీ రాజకీయ నాయకులలో మీ పేర్లు ఉన్నాయి. ఏమన్నామంటే ఆయన జైలుకు పోతాడు, వాడు గీడు అంటే ఒక మహిళ ఒక ఎమ్మెల్యేలని మంత్రులను పట్టుకొని, మాజీ మంత్రులను పట్టుకొని వాడు వీడు అంటే అది గౌరవమా? మేమే ఆమెని ఎక్కడా తప్పు మాట్లాడలేదే. ప్రశాంతి గారు అన్నాం, ప్రశాంత్ అమ్మ అన్నాం. వాడు వీడు అని మాట్లాడచ్చా? వాడు జైలుకి వెళ్తాడు, వీడు జైలుకి వెళ్తాడు. ఎవరు జైలుకి వెళ్తారో కారణం ఎవరు కూడా, ఇది ఒక చక్రం. ఈరోజు మీరున్నారు, రేపు మేము ఉంటాం. ఈరోజు మీరున్నప్పుడు మీరు ఈ విధంగా దాడి చేసినారు. ఇది మాకు చేత అవుదా రేపు వస్తే? లేదా ఎప్పుడు చేయాలనుకుంటే మేము చేయలేమా? 100 కేసులు అవుతాయేమో, 100 కేసులు అవుతాయేమో, లేదో 30 రోజులు జైల్లో పెడతారేమో. పెడుతున్నారుగా. ఇప్పుడు మా జిల్లాధ్యక్షుడు 60 రోజులు పెట్టారు, ఇంకా 45 రోజులు పెడతారు. అంతకన్నా ఏముంది? తెగిస్తే అందరూ తెగిస్తారు. కానీ దయచేసి ఇట్లాంటి సంస్కృతి జిల్లాకి కరెక్ట్ కాదు. పోలీసుని కూడా అదే కలిసాం. హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద. తప్పు ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. డబ్బు ఉన్నోడికి ఒకటి, అధికారం ఉన్నోళ్ళకి ఒకటి ఏం కాదు, ఎవరైనా ఒకటే. ఇది ఖచ్చితంగా ఆయన చంపాలని వచ్చిన పథకమే. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంతం చేయాలనుకున్న పథకమే. లేకపోతే 200 మంది ఆ టైంలో ఎందుకు వచ్చారు? భగవంతుడు ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జిల్లా ప్రజలకి సేవ చేసేదానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉన్నాయి కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోవూరులో ఉన్న నియోజకవర్గ కార్యకర్తలు కానీ అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంకి లేకపోవడం జరిగింది. అప్పుడే బయటికి వెళ్ళటం జరిగింది. లేకపోయినంటే ఏం జరుగున్నదో ఈ జిల్లా ప్రజలు కూడా ఊహించుకోవాల్సింది. ఎందుకంటే ఆ వీడియోలు చూసిన తర్వాత అందరికీ తెలుస్తాయని చెప్పి తెలియజేస్తాం. సార్, ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే కార్యకర్తలను నియంత్రించగలిగామో, అభిమానులు నియంత్రించలేకపోయాము. ఈరోజు జరిగినటువంటి ఘటన మేము కూడా దాని పట్ల చింతిస్తున్నాము. అయితే